ఆగదా కొంచెం దూరం ఆపు. హాయ్, ఈరోజు మా తోటలో ఒక వింత విశేషం చూపిస్తున్నాను. వింత విశేషం ఏం కాదులే, మీకు తెలుసు. యాక్చువల్గా మీరు చాలామంది గురువింద గింజలు చూసుంటారు. గురువింద గింజల గురించి నేనేం పెద్దగా సామెతలు చెప్పక్కర్లేదు. గురువింద గింజకి దాని కింద ఉన్న నలుగు తెలియదు అని చెప్పేసి అంటారు కదా. మరి గురువింద గింజను అడిగి తెలుసుకుందామా? మైక్ పెట్టి, ఇక్కడ ఉన్నాయి గురువింద గింజలు. మైక్ పెట్టాడు. గురువింద గింజలు గారు, మీ గూ కింద ఉన్న నలుపు మీకు తెలుసా లేదా? అయ్యో తెలీదంటండి. సరే చూడండి, యాక్చువల్గా జోక్ చేస్తున్నానులే, కానీ ఇవి గురువింద గింజలు. ఆ గురువింద గింజలకు సంబంధించిన చెట్టు ఇది. ఇదిగో ఎండిపోయిన తర్వాత గురువింద గింజలు ఇలా ఉంటాయి. ఇవి యాక్చువల్గా లక్ష్మీదేవికి ఇష్టం అంటారు. మనం ఇది కొంచెం పెడతాం కదా, వెంకటేశ్వర స్వామిది నామాలతో ఉన్న కొంచెం మూంజి కట్. వెంకటేశ్వర స్వామికి ఇది కుబేర కొంచెంలో కూడా ఇవి వేస్తారు. యాక్చువల్గా వెండి, బంగారం అండ్ ఇవి తామర విత్తనాలు అవన్నీ వేస్తారనమాట. ఇది సరి అట్రా, ఇది కూడా ఎడుతురా పార్. ఇంకొకటి ఉంది చూడండి, ఇది బాగా ఎండిపోయిన తర్వాత విచ్చుకుంటుంది. విచ్చుకున్న తర్వాత ఇలా వస్తాయి. చూడండి ఎన్ని విత్తనాలు ఉన్నాయో. సో ఇన్ని విత్తనాలు వచ్చినాయి, గురువింద విత్తనాలు. ఇవి నాకు ఎన్ని దొరుకుతాయో గురువిందలు. వీటిని ఏం చేయాలో అర్థం కాదు నాకు. అలా ఒలిసి అలా ఆడుకుంటూ ఉంటాను. కలర్ఫుల్. అసలు దేవుడు ఎంత వింత విచిత్రం కాకపోతే, మూంజి కట్టరా, ఎంత వింత విచిత్రం కాకపోతే వీటన్నిటికీ రంగులు ఎలా వేసాడు. దీని కింద మరీ విచిత్రంగా ఒక చిన్న డాట్ పెయింట్ వేసినట్టే ఉంటుంది. చూడండి, అసలు పెయింట్ వేసినట్టే ఉంది కదా. ఇది రెడ్గా, దాని కింద ఒక చిన్న బ్లాక్ మచ్చ. వీటిని చాలా ఏదో అవమానిస్తూ మాట్లాడతారు కానీ గురువింద గింజ కింద నలుపు అది ఇది అని. అది కాదండి. యాక్చువల్గా దీనిని శుభకార్యాల్లో ఉపయోగిస్తారు. తమిళనాడులో విరివిగా దీన్ని వాడతారు. భూమి పూజ జరిగేటప్పుడు అనుకుంటా, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు వీటిని పెళ్లి కూతురుతో ప్రత్యేకించి పూజలు చేపిస్తూ ఉంటారు గురువింద గింజలతోటి. సో గురువింద గింజలు శుభానికి సూచకం అనమాట. సో మీకు కూడా గురువింద గింజలు దొరికితే కనుక కుబేరకి కొంచెం పెట్టుకుని అందులో కొంచెం వేసుకుని, అందులో మీకు ఏదైనా చిన్న బంగారం, కొంచెం వెండి, అలాగే తామరపువ్వు విత్తనాలు, అమ్మవారి గవ్వలు దొరుకుతాయి, శంకు చక్రాలతో కూడిన గవ్వలు. ఆ గవ్వలు అవన్నీ వేసుకుంటే కనుక మీ ఇంట్లో ఆయురారోగ్య ఐశ్వర్యాలు అండ్ ఆల్సో ఐశ్వర్యం ఎస్పెషల్లీ పొంగుతుంది అని చెప్పేసి చెప్తారు. సో మీకు కావాలా గురువింద గింజలు తీసుకోండి.